దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని మహాకృపను బట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆయన పునరుత్థాన దినమందు మనము ఆయన సన్నిధిలో చేరి ఆయన మాటలు వినుటకు, ఆయన నామమును కనపరచుటకు దేవుడు మనల్ని ఇక్కడికి చేర్చి ఉన్నాడు. కనుక దేవుడు జీవము కలిగిన దేవుని యొక్క సంపూర్ణ దీవెనలు, ఆశీర్వాదాలు ఈ లైవ్ ప్రోగ్రాం వినుతున్న మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని మనము ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంని స్టార్ట్ చేసుకుందాం. మహాకరుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరములు గల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మీ కృపను బట్టి నా తండ్రి ఈ పునరుత్థాన దినమందు మీ సన్నిధిలో చేరి నా దేవా, మీ మాటలు వినుటకు, మేము ఆత్మీయంగా బలపడుటకు, మీ నామమును ఘనపరచుటకు, మీ యొక్క కీర్తిని ప్రకటించుటకు మీరు చూపిన మహాకృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, మేము వాక్య భాగంలోనికి వెళుచుకుండగా నా తండ్రి, మమ్మల్ని మేము ఈ పరిశుద్ధ హస్తములకు సమర్పించుకుంటూ ఉన్నామయ్యా. ప్రభువా, మధ్యాహ్నకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి ఈ లైవ్ ప్రోగ్రాంను చూస్తూ ఉన్నారో అట్టి బిడ్డలందరికీ నా తండ్రి మేలు కలిగినట్లు, ఆశీర్వదించబడినట్లు, దీవించబడినట్లు, వారి హృదయాల్లో మీరు వేస్తున్నటువంటి వాక్యమనే విత్తనము ఫలించి వారు నూరంతలుగా అభివృద్ధి చెంది మీకు మహిమకరంగా బిడ్డలకు, కుటుంబానికి, సంఘ సమాజాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరు దీవించమని నిలిచిన నేను నా తండ్రి, నిష్ప్రయోజకున్న తండ్రి, నన్ను మీ సిలువ చోటును మరుగుపరిచి అయ్యా మీరు మహిమ పొందమని, ఈ మధ్యాహ్నకాల దీనంతో మమ్మల్ని మీరు నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో మనము దేవుని యొక్క మాటలు వినుటకు చేరి వచ్చిన మీ అందరినీ, మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దేవుడు సంపూర్ణముగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాటలు వింటున్న మిమ్మల్ని ఒక దైవ సేవకుడుగా నేను కోరుకుంటున్న మాట ఏమిటి అని అంటే, దేవుని వాక్యమును శ్రద్ధగా విని గ్రహించి వాక్యానుకూలంగా జీవించి మీరు దేవునిలో ఫలించాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటూ ఉన్నా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి, దేవుని ద్వారా దీవించబడాలి, దేవుని ద్వారా మనము ఎంతో గొప్పగా మనము ఉండాలి అనంటే మనము ఏం చేయాలి అనంటే, మనకి కావలసిన వాటిని దేవుని దగ్గర మనము మొరపెట్టాలి. దేవుని దగ్గర మనము మొరపెట్టాలి, ప్రార్థించాలి. మొరపెట్టమంటే ప్రార్థించాలి. మనకి కావలసినది మనము పొందుకునేంత వరకు మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థించాలి. దేవుని దగ్గర ప్రార్థించాలి అంటే మనం ఎలా చేయాలి ప్రార్థన? మనం ఎలా ఉండాలి? దేవుడు మన ప్రార్థన వినాలి అనంటే మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి.
రెండవ దినవృత్తాంతాలు అంటూ ఉన్నాడు కదా, 7:14 ఏమంటూ ఉన్నాడు? ప్రార్థించినప్పుడు తమను తాము తగ్గించుకొని తమ చెడును విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి, దేవునికి ఇష్టము లేనిది ఏదైతే మనలో ఉంటుందో దానిని విడిచిపెట్టి దేవుణ్ణి ప్రార్థించినలా ఆకాశంలోనున్న మీ తండ్రి నీ ప్రార్థన విని నేను బాగు చేయను. అంత మాత్రమే కాదండి, నీ దేశమును స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవులారా, దేవుణ్ణి మనం ప్రార్థించాలి, దేవుడు మనల్ని మన ప్రార్థన వినాలి అంటే మనం ఏం చేయాలి? మనలో చెడు ఉండకూడదు. చెడు అంటే ఏమిటి? దేవునికి ఇష్టం లేనిది ఏదైతే ఉంటుందో అది మనలో ఉండకూడదు. అయితే దేవుడు మన ప్రార్థన వినటానికి మనము పరిశుద్ధ గ్రంథం చూద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏమంటూ ఉన్నాడు? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడును నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను ప్రేమిస్తూ ఉన్న దేవుడు, నీ కుటుంబాలను ప్రేమిస్తూ ఉన్న దేవుడు, మిమ్మల్ని దీవించాలని ఆశపడుతూ ఉన్న దేవుడు, మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్న దేవుడు, మీ దుఃఖాన్ని తీసివేసి మారా జీవితాలను మధురముగా మార్చాలని కోరుకుంటూ ఉన్న దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. మీరు ఫలించాలి అనంటే ఆ ద్రాక్షవల్లికి తీగలు ద్రాక్షవల్లిలో ఉండాలి. ద్రాక్షవల్లిలో తీగలు ఉంటే అవి ఫలిస్తాయి. ద్రాక్షవల్లి నుండి తీగలు వేరేననుకోండి. ఉదాహరణ మనం చూద్దాము. ఒక చెట్టు నుండి ఒక కొమ్మను మనం నరికేసామనుకుందాం. అప్పుడేమవుతుంది? ఆ కొమ్మ క్రమేణా ఎండిపోతుంది. దాని గల కారణం ఏంటంటే ఆ యొక్క చెట్టుకి, ఆ యొక్క ఆకుకి, ఆ కొమ్మకు సంబంధం లేదు కాబట్టి, సంబంధం తెగిపోయింది కాబట్టి ఆ చెట్టులో ఉండే బలము, ఆ చెట్టుకి భూమి నుండి వస్తున్న నీరు ఈ కొమ్మకు అందదు కనుక క్రమేణా ఆ యొక్క ఆకు ఎండిపోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నీరు నా యందు నిలిచి ఉండేలా మీరు ఫలించుదురు. మీరు నా యందు నిలిచి ఉండకపోతే ఏమవుతుంది అని అంటే, ఇదిగో ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి వేరేమీ చేయలేదు. ప్రియమంతుడా, దేవుని యొక్క కృప లేకుండా, దేవుని యొక్క సహాయం లేకుండా, దేవుని యొక్క సంకల్పం లేకుండా, దేవుని యొక్క చిత్తము లేకుండా, దేవుని యొక్క ఉద్దేశం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా నీవేది చేసినప్పటికీ అది ఫలించదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దానికి గల కారణం ఏంటంటే, నాలో లేకుండా మీరు ఫలించలేరు. మీరు ఫలించాలంటే నాలో ఉండాలి, నాతో ఉండాలి, నా వాక్యంలో ఉండాలి, నా చిత్తములో ఉండాలి, నా ఆలోచనలో ఉండాలి, నా ఉద్దేశంలో ఉండాలి, నా ప్రణాళికలో ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఫలిస్తారు. కానీ నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మన కుటుంబాల్లో, ఒకవేళ మనము ఏదైనా సరే దేవుడు లేకుండా చేయాలనుకుంటూ ఉన్నామేమో, దేవుని ఉద్దేశం లేకుండా దేవునికి వ్యతిరేకంగా చేయాలనుకుంటున్నామేమో, దేవునికి ప్రార్థించకుండా మొదలు పెట్టాలనుకుంటూ ఉన్నామేమో, ప్రార్థన జీవితం లేకుండా ఫలించాలనుకుంటున్నామేమో, దేవుని సంకల్పము లేకుండా, దేవునికి చెప్పకుండా, దేవుని ఉద్దేశం తెలుసుకోకుండా మన సొంతంగా మనము చేయాలనుకుంటూ ఉన్నామేమో. ఒకవేళ అలాంటి కార్యాలు ఏదైనా ఉంటే దేవుడు అంటున్నారు, నాకు వేరుగా మీరేమీ చేయలేరు. అంటే నాకు వేరుగా మీరు ఫలించలేరు. ఎందుకంటే ఆశీర్వాదము నా యొద్ద ఉన్నది. ఎందుకంటే
ఇచ్చేది నేను, ఆశీర్వదించేది నేను, జీవాన్ని ఇచ్చింది నేను, జీవితాన్ని ఇచ్చింది నేను, ఆహారాన్ని ఇచ్చింది నేను, ఆరోగ్యాన్ని ఇచ్చింది నేను, సమస్తాన్ని ఇచ్చింది నేను, కుటుంబాన్ని ఇచ్చింది నేను, బిడ్డల్ని ఇచ్చింది నేను, ఉద్యోగాన్ని ఇచ్చింది నేను, అన్ని నేను ఇచ్చాను. అయితే నేను ఇచ్చిన నువ్వు తీసుకుంటూ నీవు చేసే ఏ పని కూడా నా సంకల్పం లేకుండా, నన్ను జ్ఞాపకం చేసుకోకుండా, నన్ను ప్రార్థించకుండా, నాకు సంబంధం లేకుండా ఒకవేళ చేసినట్లయితే you won't be success, నీవు ఫలించలేవు అని దేవుడు అంటూ ఉన్నాడు. అదే 15వ అధ్యాయము మనము చూసినట్లయితే 15వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవుని ద్వారా మనకు ఏదైనా అనుగ్రహించబడాలి అనంటే అది ఏదైనా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లాభము కావచ్చు, దీవెన కావచ్చు, నీవు ప్రార్థించేది ఏదైనా నీకు దేవుడు అనుగ్రహించాలి అనంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఏమంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల. అక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు. మనము దేవుని యందు నిలిచి ఉండాలి. నిలిచుంటే సరిపోదండి, మనము దేవుని మాటలో కూడా నిలిచి ఉండాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను, అంటే దేవుణ్ణి మనము కలిగి ఉండాలి. దేవుని మాటలు అనగా దేవుని వాక్యము కూడా మనము కలిగి ఉంటేనే మనము ఫలిస్తాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీవు ఫలించకపోవడానికి గల కారణము, ఈ మధ్యాహ్నకాల సమయంలో దీవించబడకపోవడం గల కారణము, ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ నష్టానికి గల కారణము, ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ కష్టాలకు గల కారణము, ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ యొక్క సమస్యలకు పరిష్కారం లేకపోవటకు గల కారణము ఏమిటి అనంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటి? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటేనే కానీ మీరు అడిగేది ఏదైనా నేను అనుగ్రహించను. నిలిచి ఉండాలి. అనుగ్రహించాలి అంటే దేవుని మాటలు మనలో నిలిచి ఉండాలి. మనలో నిలిచి ఉంటుంది దేవుని మాటలు మనలో నిలిచి ఉంటున్నాయా? లేదండి. ఈరోజు వింటున్నాము ఈ వాక్యము ఈ రోజు వింటున్నాము. దేవుడు చెప్పిన నిన్ను ఫలించడానికి దేవుడు చెప్పినటువంటి ఒక ఆజ్ఞ ఈ రోజు వింటూ ఉన్నాము, తెల్లారిపోతున్నాం, మర్చిపోతూ ఉన్నాం. ఈ రోజు విన్నాము, ఒక గంటకి దాన్ని మర్చిపోతూ ఉన్నాము. ఈ రోజు వింటూ ఉన్నాము, మధ్యాహ్నానికి మర్చిపోతాము. ఈ రోజు విన్నాము, సాయంత్రానికి మర్చిపోతామండి. దేవుడు అంటున్నాడు, నీవు ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే, నీ ప్రార్థన విని నేను సమాధానం ఇవ్వాలంటే, నీ ప్రార్థన విని నేను నిన్ను దీవించాలి అంటే, నీ ప్రార్థన విని నేను నిన్ను సంతోషపరచాలనుకుంటే, నీ ప్రార్థన విని నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకుంటే, నీ ప్రార్థన విని నీకు కావలసిన ప్రతి ఈవిని నేను సమకూర్చాలంటే దానికి గల కారణం ఏమిటి అనంటే నా మాటలు నీలో నిలిచి ఉండాలి. యు మస్ట్ కీప్ మై వర్డ్స్ ఇన్ యువర్ హార్ట్. నా యొక్క మాటలు నువ్వు జాగ్రత్తగా నీ హృదయంలో భద్రపరచుకోవాలి. నిలిచి ఉండాలి. నిలిచి ఉండడం లేదే. ఈ రోజు చెప్పిన మాట, ఈ రోజు దేవుడు చెప్పిన మాట గంటకు మర్చిపోతూ ఉన్నావే. ఈ రోజు దేవుడు చెప్పిన మాట సాయంత్రానికి మర్చిపోతూ ఉన్నావే. ఈ రోజు దేవుడు చెప్పిన మాట వచ్చే వారానికి జ్ఞాపకం ఉండటం లేదే. కనుక దేవుని వాక్యము నీ హృదయంలో ఏడ నిలిచి ఉంటుంది? లేదు. దేవుని వాక్యము నీలో నిలిచి ఉండటం లేదు కాబట్టి దేవుని వాక్యము లేని హృదయము, దేవుని వాక్యము లేనటువంటి జీవితము, దేవుని వాక్యము లేని కుటుంబములో దేవుని ఆశీర్వాదాలు ఉండవు. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. నేను నీ ప్రార్థన వినాలి ఏంటంటే మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండాలి. మనము దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని వాక్యము మనలో నిలిచి ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థన వింటాడు. అప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. అప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థనలు విని మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడని ఈ యొక్క యోహాను సువార్తలో అంటూ ఉన్నాడు. 7వ వచనంలో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టం అడుగుడి.
యువర్ చాయిస్. నీకేది ఇస్తుంది? వాట్ ఎవర్ యు వాంట్, వాట్ ఎవర్ యు వాంట్ ఇన్ దిస్ క్రియేషన్, వాట్ ఎవర్ యు వాంట్ టు ఆస్క్ మీ, వాట్ ఎవర్ యు వాంట్ టు గెట్ ఇన్ దిస్ వరల్డ్, యు కెన్ ఆస్క్ మీ. I'm here to provide everything that whatever you need, more than sufficient I can give you. When? ఎప్పుడో తెలుసా? నీవు నిలిచి ఉండాలి. నీవు నా యందు నిలిచి ఉంటే ఎంత గొప్ప అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు, ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు నీకు చూపిస్తూ ఉన్నాడు, ఎంత గొప్ప మాట దేవుడు నీకు అందిస్తూ ఉన్నాడు. ఇంతవరకు నీ మాట, నీ ప్రార్థన దేవుడు వినలేదని బాధపడుతూ ఉన్నావా? ఇంతవరకు నీ ప్రార్థనకు సమాధానం దొరకలేదని చింతిస్తూ ఉన్నావా? ఇంతవరకు దేవుడు నీ కుటుంబాన్ని ఆదుకోలేదని దేవుని అనుమానిస్తూ ఉన్నావా? దేవుని ఉనికిని అనుమానిస్తూ ఉన్నావా? అట్లయితే ఇదిగో ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నీతో అంటూ ఉన్నమాట, నేను నీ ప్రార్థన వినాలి అంటే, నేను నిన్ను దీవించాలి అనుకుంటే, నేను నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటే, మీరు నా యందును నా మాట నీ యందును నిలిచి ఉంటే, I can provide everything that whatever you need. నీకేది అవసరమో I can give you more than sufficiently. నీకు కావాల్సిన దానికంటే అత్యధికంగా ఇస్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు. నీకేం కావాలి? ఇక్కడ అంటున్నమాట, నీకేది అవసరమో అది ఏదైనా కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆర్థిక అవసరత కావచ్చు, ఇల్లు కావచ్చు, కుమార్తె పెళ్లి కావచ్చు, కుమారుని పెళ్లి కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు. నీ అవసరం ఏదైతే ఉన్నదో అది నన్ను అడుగు. ఎప్పుడు? నా మాట నీలో నిలిచి ఉండాలి. నా మాట నీ హృదయంలో నిలిచి ఉంటే, అనగా నా వాక్యం పట్ల, నా మాట పట్ల నీ హృదయంలో స్థానం ఉన్నట్లయితే, నా వాక్యం నీలో నిలిచి ఉన్నట్లయితే, వాక్యానుకూలంగా నీవు జీవించినట్లయితే, వాక్యానుకూలంగా నీ కుటుంబంలో జీవిస్తూ ఉన్నట్లయితే, నీకు ఏది అవసరమో నన్ను అడుగు, అది నేను నీకు అనుగ్రహిస్తాను. ఎందుకు నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదు? ఎందుకు నువ్వు ప్రార్థించినా దేవుడు పట్టించుకోవట్లేదు? ఎందుకు నీ ప్రార్థనకు ఎన్ని నెలలుగా, ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నా సరే దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదంటే, దేవుని వాక్యం నీలో నిలిచలేదు. ఇది ఒక్కటే సమాధానం. ప్రియమంతులు కదా, ఎవరైతే దేవుని మాటలు వింటూ ఉన్నారో, ఎవరైతే మధ్యాహ్నకాల సమయంలో జీవము కలిగిన దేవుని యొక్క స్వరము వింటూ ఉన్నారో, గ్రహించండి, నీ యొక్క ప్రార్థనకు సమాధానం రాలేదు అని అంటే దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నా వాక్యము నీలో నిలిచలేదు. నా వాక్యం నేను తగులుతూ వెళుతుందే కానీ నీ హృదయం నా వాక్యాన్ని రిసీవ్ చేసుకోవటం లేదు, గ్రహించటం లేదు. వాక్యం తగులుతున్నది, వాక్యం వింటూ ఉన్నాం. వాక్యము ఇప్పుడు కాదు, ప్రతిరోజు, ప్రతి సెకండ్ దేవుడు తన వాక్యాన్ని, తన స్వరాన్ని నీకు వినిపిస్తూ ఉన్నాడు, కానీ నీ హృదయం దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు, తీసుకోవటం లేదు. తీసుకున్న హృదయంలో నిలవనీయటం లేదు. మీరు నా యందును నా మాట మీ యందును నిలిచి ఉన్న యెడల మీకేది అవసరమో నన్ను అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మరలా మనం చూసినట్లయితే రోమపత్రిక మనం చూద్దాము. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూద్దాము. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే అక్కడ ఏమంటూ ఉన్నాడో దైవ గ్రంథంలో చూద్దాం. దేవుని ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతూ ఉండెను. ఎవరికండి? లోకములో మేలు చాలా మంది జరుగుతున్నాయి. లోకములో చాలా మంది ఆశ్రయించబడుతున్నారు. లోకంలో చాలా మంది దీవించబడుతూ ఉన్నారు. లోకంలో చాలా మంది సంతోషంగా ఉన్నారు. లోకంలో చాలా మంది ఎంతో వారికి కావాల్సిన ప్రతిదీ దేవుడు వారికి అందిస్తూ ఉన్నాడు. దానికి గల కారణము ఏమిటంటే దేవుని ప్రేమించువారు. దేవుడిని నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తాడు. దేవుడిని మనం ద్వేషిస్తే దేవుడు మనం ప్రేమించలేడు కదా. మనం ద్వేషిస్తున్నాం, ఆయన సిలువేస్తూ ఉన్నాం, దూషిస్తూ ఉన్నాం, అయినా సరే ఆయన దయ కలిగిన మాటల ద్వారా నిన్ను ఇంకనూ క్షమిస్తూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఏమంటూ ఉన్నాడంటే, దేవుని ప్రేమించిన వారికి, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, ఆయన సంకల్పము చొప్పున నిన్ను పిలిచి ఉన్నాడు. ఆయన అనాది సంకల్పంలో నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు.
ఆయన అనాది సంకల్పంలో నిన్ను దీవించాలని, నిన్ను తలగా ఉంచాలని, నిన్ను ఆశీర్వదించాలని, ఫలభరితంగా ఉంచాలని, ఆయనకు మహిమకరంగా ఉంచాలని ఆయన అనాది సంకల్పంలో నిన్ను ఏర్పరచుకుంటే, నేను మాత్రము ఆయన వాక్యము నీలో నీ హృదయంలో ఉంచుకోలేక, ఆయనకు లోబడలేక, ఆయన వాక్యాల పూర్వంగా నడవలేక, ఆయన ప్రేమను పొందుకోలేక మనం ఏం చేస్తూ ఉన్నాము? మనకు రావాల్సిన ఆశీర్వాదాలు, మనకు రావాల్సిన దీవెనలు పోగొట్టుకుంటూ ఉన్నాం. ఎంత బాధకరమైన విషయం అండి. అయితే దేవుడు ఇక్కడేమంటూ ఉన్నాడు? రోమపత్రికలో ఏమంటూ ఉన్నాడంటే, దేవుని ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి, దేవుని ప్రేమ, దేవుని వాక్యం పట్ల ప్రేమ, దేవుని నువ్వు ప్రేమించినట్లయితే, ఆయన వాక్యాన్ని ప్రేమించినట్లయితే, వాక్యాన్ని మూలంగా జీవించినట్లయితే, ఆయన చిత్త ప్రకారం జీవిస్తూ ఉన్నట్లయితే, ఆయన చిత్తము భూలోకంలో నెరవేరుస్తూ ఉన్నట్లయితే, ఆయనకి మహిమకరంగా నీవు నీ కుటుంబము ఈ లోకంలో ఆయనకి మహిమకరంగా జీవించినట్లయితే, ఆయన ఏమంటూ ఉన్నాడు ఇక్కడ? దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పంలో, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. చూడండి, దేవుని ప్రేమించిన వారికి సమస్తమును సమకూడి వారి మేలుకే జరుగుతాయి. ఒక్కసారి మనం అనుకుంటాం, మేము దేవుడిని ఎంత బాగా ప్రేమిస్తున్నాం, మేము దేవుడిని ప్రార్థన లేకుండా మేము జీవించాం, ప్రార్థన లేకుండా ఉండము, వాక్యం లేకుండా ఉండము, పాఠం లేకుండా ఉండము. ఇంత దేవుని ప్రేమిస్తామే, దేవుని పట్ల ఎంత భయం ఉంది, దేవుని పట్ల ఎంత భక్తి ఉంది, మాకేంటి కష్టాలు, మాకేంటి శ్రమలు, మాకేంటి బాధ, మాకేంటి వేదన అని ఒక్కొక్కసారి దేవుని బిడ్డలు కూడా వణికిపోతారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీకు కష్టం కలిగిందా, నీవు దేవుని ప్రేమిస్తూ ఉన్నప్పటికీ, దేవుని చిత్తానుకూలంగా జీవిస్తున్నప్పటికీ నీకు కష్టం కలిగిందా, దేవునికి స్తోత్రం చెప్పు. నీకు నష్టం కలిగిందా, దేవునికి స్తోత్రం చెప్పు. నీకు అవమానం కలిగిందా, దేవునికి స్తోత్రం చెప్పు. నీకు చెప్పుకోలేని పాత్రలో పడిపోయావా, దేవునికి స్తోత్రం చెప్పు. అప్పుడు మాత్రమే దీవించబడతావు. మా అమ్మాయికి ఉద్యోగం వచ్చిందయ్యా, దేవునికి స్తోత్రం. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందయ్యా, దేవునికి స్తోత్రము. నాకు ఆరోగ్యం బాగుందయ్యా, దేవునికి స్తోత్రము. అది కాదండి, అది ఎవరైనా చేస్తారు. అయ్యా నాకు బాధ కలిగింది, దేవునికి స్తోత్రం. అయ్యా నా కుటుంబాల కష్టాలు వచ్చినాయి, అయ్యా దేవునికి స్తోత్రం. అయ్యా మా కుటుంబంలో అన్యాయం జరిగింది, దేవునికి స్తోత్రం. అప్పుడు నిజంగా దేవుడిని ప్రేమిస్తాడు, నిజంగా ఆశీర్వదిస్తాడు. అంతేగాని మేలు జరిగితే దేవునికి స్తోత్రము, ఏదో చిన్న కీడు జరిగితే దేవుడు ఉన్నాడా, ఆయన ఉంటే మాకు ఎందుకంటే జరుగుద్ది, మేము ప్రార్థన చేసేవాడే కదా, ప్రార్థనకి వెళ్ళేవాడే కదా, ఆయనకేం అన్యాయం చేసాము, ఆయనకి తెలియకుండా ఇది జరుగుతుందా, దేవుడు ఉంటే దీన్ని ఆపకూడదా అని సాతాను నీ హృదయాన్ని విషపూరితం చేస్తాడు. సాతాను నీ హృదయాన్ని ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. సాతాను నీ హృదయంలోనికి అలాంటి పాఠం తలపు తీసుకొస్తాడు. ప్రేమను దేవుడు పెట్టారా, దేవుడు నీకు కావాలంటే నీకు కష్టం ఇచ్చినా సరే, ఆ కష్టం వెనక ఆయన నీకు ఇచ్చే లాభము 100 రెట్లు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. దావీదు ఏం పాపం చేశాడండి? ఎందుకు దావీదుకి ఎందుకు ఆ బాధ? గొల్యాతు యుద్ధశూరుడు, గొల్యాతును చంపాల్సి వచ్చింది. ఇది వాస్తవంగా జరుగుతుంది. ఎవడైనా చేయగలరా? యుద్ధశూరుడిని గొర్రెలు కాసుకున్నాడు చంపగలరా? మరి కష్టం వచ్చింది దావీదుకి. అయినా సరే ఏం దేవుడు, నేను గొర్రెలు కాస్తూ కూడా దేవుడు ప్రేమిస్తూ, ఆటలు పాడుతూ, వాయిద్యాలు ఆడిస్తూ ఆయన మహిమపరుస్తూ ఉంటాను కదా. నన్ను తీసుకొచ్చి ఈ రాక్షసుడి చేతిలో పెట్టాడు, ఈ యుద్ధవీరుడి చేతిలో పెట్టాడు. వీడు రాక్షసుడు, వీడు నన్ను తినేసేటట్టున్నాడు, నాకొద్దురా బాబు అని చెప్పి దావీదు వెనక్కి పరిగెత్తితే ఏమవుతుంది? గొర్రెలే కాసుకుంటూ ఉండేవాడు. యెరూషలేముకు రాజు ఎవడు కాదు. నీ కుటుంబానికి దేవుని చిత్త ప్రకారము ఒక కష్టము వచ్చిందంటే దాని వెనక ఏదో గొప్ప మేలు దేవుడు నీ కొరకు దాచించాడని గుర్తుంచుకో. ఇది విశ్వాసము. ఎవరు చూడండి, ఉడుచు దేశానికి రాజు కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, రాత్రికం పోయింది, ఏళ్ళు చనిపోయి, ఒంటలు చనిపోయి, చివరికి ఒంటికి గజ్జి తగులుకుంది, చీకట్టు ఉన్నాడు. నేను దేవుని ఎంత భయభక్తులు కలవాడిని కదా, దేవుని బిడ్డను కదా, దేవుని మహిమపరుస్తూ ఉన్నాను కదా, నా బిడ్డల కొరకు ప్రతి దినము నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను కదా, ప్రతి దినం
ఉన్నాను కదా, ప్రతిరోజు నేను దేవునికి బలు అర్పిస్తూ ఉన్నాను కదా, నా బిడ్డల కోసం కూడా నాకేంది శ్రమ అని ఏ అనుకోలేదండి. ఒకవేళ అలా అనుకుని ఉంటే దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క ఉద్దేశంను, దేవుని యొక్క చిత్తాన్ని ఏదో అనుమానిస్తూ ఉన్నట్లయితే ఆ పిలుపుతోనే ఏదో చచ్చేవాడు నరకానికి వెళ్ళేవాడండి. కానీ ఏం జరిగిందండి? చివరికి భార్య కూడా ఇంకా ఏమి దేవుడయ్యా, దేవుడుంటే మనకి ఎన్ని కష్టాలు వస్తాయా, దేవుడుంటే మన కుమారులు చనిపోతారా, కుమార్తెలు చనిపోతారా, మన రాజ్యం పోతుందా, పట్టలు, ఏనుగులు, ఒంటెలు, గాడిదలు అన్ని చనిపోయి చివరికి నీ ఒంటికి గజదగులు ఉంటే ఇంకా దేవుడు 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 అంటున్నావు. ఒక్కసారి దూషించి చనిపో. భార్య అండి సగభాగము, నారి సగభాగము నీలో నుండి తీయబడింది కాబట్టి నారి అనబడును. సగభాగము, సగ ప్రాణము. ఏమందండి? ఇంకా ఏం దేవుడయ్యా, ఒకసారి దూషించి చచ్చిపో ఏమంటున్నాడు? మూర్ఖురాలి వలె మాట్లాడుకో. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. ఆయనకి స్తోత్రం. నా తల్లి గర్భంలో నుండి నేను రాజుగా రాలేదు, కిరీటంతో రాలేదు, బంగారంతో రాలేదు, వస్త్రంతో రాలేదు, రాజుగా రాలేదు, వస్త్రహీనుడుగా వచ్చాను. నేనేమి కాలేదు. నాకేదైనా ఉన్నది అని అంటే అది ఆయన ఇచ్చింది. ఇచ్చు వారికి తీసుకునే హక్కు, అధికారం ఉన్నది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. ఆయనకే స్తోత్రం కలుగును కాక అన్నాడండి. సాతానుడు వెళ్ళి దేవుడి దగ్గరికి, అయ్యా నీ బిడ్డ యోబును నేనేమి చేయలేనయ్యా, నేను ఓడిపోయా. అప్పుడు ఏమైందండి? ఇదివరకు రాజు యోబు, ఉచ్చు దేశానికి రాజు, ఇప్పుడు ఏమయ్యాడండి? చక్రవర్తి అయ్యాడండి. మంత్రి పోయి ముఖ్యమంత్రి అయ్యాడండి. దేవుడు దీవించాడా లేదా? దీవించాడు. దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు. దేవుడు కృప చూపించాడా లేదా? చూపించాడు. దానికి గల కారణం ఏంటంటే, ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత నష్టం వచ్చినా సరే, తట్టుకోలేని శ్రమలు వచ్చినా సరే దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకు తెలుసా? ఈ కష్టం కనుక ఎంతో సుఖము దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. అందుకే ఈ వాక్యంలో అన్నాడు ఏమని? సమస్తమును సమకూడి మన మేలు కొరకే జరుగుతూ ఉండేను, గ్రహించండి. ఒకవేళ నీ కుటుంబంలో కష్టం వచ్చిందా? గ్రహించు, ఏమైనా జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబంలో కష్టం వచ్చిందా? ఏమి కష్టాలు జ్ఞాపకం చేసుకో. ఎన్ని కష్టాలు కూడా దేవుడు ఏమి విడిచిపెట్టలేదు. ఇన్ని కష్టాలు తట్టుకున్నాడు కాబట్టి రాజుగా ఉన్న యోబును తీసుకెళ్లి చక్రవర్తిని చేశాడు. ఆ దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు నా నామపక్షముగా బాధపడుతూ ఉన్నావా? నా నామపక్షంగా వేదన పడుతూ ఉన్నావా? నా నామపక్షముగా కృంగిపోతూ ఉన్నావా? నా నామపక్షముగా నలిగిపోతూ ఉన్నావా? నా నామపక్షముగా నీవు చెప్పుకోలేని, తట్టుకోలేని ఇబ్బందులు ఉన్నావా? ఒకవేళ ఉంటే ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను, నేను దీవించబడవచ్చు ఉన్నాను, దీవించబోచ్చు ఉన్నాను, ఆశీర్వించబోచ్చు ఉన్నాను. ఎలాగూ యోబు కంటే కూడా నేను ఎక్కువగా దీవిస్తాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకే ఏమంటున్నాడు? సమస్తమును సమకూడి మన మేలుకే జరుగుతున్నవని ఎరుగుదుము. ప్రియమందుడా, మధ్యాహ్నకాల సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు నా యందు, నా మాటలు మీ యందు నిలిచి ఉంటే మీకేది అవసరమని నన్ను అడుగుని అది మీకు అనుగ్రహించబడదు. కనుక ప్రియమందుడా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని ఉద్దేశం మనం తెలుసుకొని, దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉండాలి. ఏంటి దేవుని ఆత్మ? పాపము లేని ఆత్మ. దేవుని ఆత్మ పాపమును సహించని ఆత్మ. దేవుని ఆత్మ పాపమును ఒప్పుకోని ఆత్మ. దేవుని ఆత్మ పాపమునకు లోపడని ఆత్మ. పాపమునకు లోపడని ఆత్మ. పాపమును ఒప్పుకోని ఆత్మ. నువ్వు పాపమైనా సరే నిన్ను క్షమించే ఆత్మ. దేవుని ఆత్మ మనలో ఉండాలి. మన హృదయంలో ఆత్మ ఫలములతో మనము వర్ధిల్లాలి. ఆత్మ ఫలములతో మనం వర్ధిల్లాలి. మనలో ఒకవేళ శరీర ఫలాలు ఉన్నాయనుకోండి, శరీర కార్యములు, శరీర ఫలములు, శరీర కార్యములు ఉంటే గ్రహించు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు గ్రహించు. ఒకవేళ నీలో దేవుని ఆత్మ ఫలములు ఫలిస్తూ ఉన్నావా? ఒకవేళ నీలో శరీర ఫలములు ఫలిస్తూ ఉన్నాయా? చూసుకో. నీలో దేవుని యొక్క ఆత్మ ఫలములు ఫలించాలి అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయము
19 దయచేసి చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 మనం చూస్తే అక్కడ ఏమంటున్నారంటే, ఇదిగో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. దేవుడు అంటున్నాడు శరీర కార్యములు స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్లా? ఎంత చక్కగా రాసేటంటే పరిశుద్ధ గ్రంథములు. శరీర కార్యములు ఎట్లా ఉన్నాయంట? స్పష్టంగా ఉన్నాయంట. అంటే ఎలాంటి అనుమానం లేదు. చూడండి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. స్పష్టమై ఉన్నవి అంటే వినే మనకు దేవుడు ఏం చెప్తున్నంటే, జాగ్రత్తగా మీరు దేవుడి కోసం అవసరం లేదు, అనుమానించవలసిన అవసరం లేదు, అర్థం కాని విషయాలేం కాదు. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాను, వినండి. ఓకే ప్రభు, ఇంటమయ్యా, నీ స్తోత్రమయ్యా, చూపయ్యా అని మనం అన్నాం అనుకో, ఆయన అంటూ ఉన్నాడు ఏమని? స్పష్టమైనవి అవేవనగా జారత్వము. మొట్టమొదటి అన్నాడండి జారత్వము ఒకటి. రెండవది ఏమంటున్నాడు? అపవిత్రత. పవిత్రత లేకపోవడం. పవిత్రత, అపవిత్రత. దేవుడు మనము పవిత్రులుగా ఉండాలని పరిశుద్ధ రక్తంతో కలిగి మనల్ని పవిత్రులు చేశాడు. దేవునికి స్తోత్రం. పవిత్రులుగా ఉండాలని దేవుని ఉద్దేశం అయితే మనము ఇక అపవిత్రులము కాకూడదు. ఒకవేళ అపవిత్రత అనగా ఈ లోకములో ఉన్న ఏ పాపంలో నీవు పడిపోయినా సరే నువ్వు అపవిత్రుడివి. ఓకే, దీని ఉద్దేశం బట్టి మనం మొట్టమొదటిలో చూసుకుంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను ఉన్న ఎడల మీరు ఫలించుదురు. ఇప్పుడు మనం ఫలించకూడదన్న కారణం ఏంటంటే, ఒకవేళ అపవిత్రత ఏమైనా ఉన్నదేమో మనం చెక్ చేసుకో. జాగ్రత్తను ఏదైనా ఉన్నదేమో చెక్ చేసుకో. అపవిత్రత, పవిత్రత కానిది ఏదైనా ఉన్నదేమో చెక్ చేసుకో. ఇంకా ఏమంటున్నాడండి? కిందకు వస్తే మనము కామకత్వము. కామకత్వము చూసారండి? కామకత్వము జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు అర్థాలు తెలుసు. అపవిత్రత, జారత్వము, కామకత్వము. ఓకే, 3. ఆ తర్వాత విగ్రహారాధన. విగ్రహారాధన ఆ తర్వాత ఇంకేమంటున్నాడు? అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ప్రియమందులరా, మన సమయము అయిపోయింది కనుక ఇప్పుడు చెప్పబడిన ఈ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ మీరు జాగ్రత్తగా చదవండి. ఈ లిస్టులో ఒకవేళ ఏదైనా మీకు అనుకోకుండా మీకు తగులుకొని ఉంటే, అంటే మనం అనుకోకుండా కొన్ని తగులుకుంటాయి, మనకి తగులుకుంటాయి. ఇదేం చేస్తుంది అనుకుంటామా, కానీ అదే కొంప మంచిది, నీకు తెలియదు. పాపం అభం అనుకోకుండా సైతాన్ని వచ్చి ఒకటి తగిలించాడు. ఇదేముందలేపా, దేవుడు చూసాడంటే ఇదేమైంది అనుకోండి, సాగు తెచ్చుకుంది, మరణం తెచ్చుకుంది, ఆదాము నేర్పించింది, పాపం తగులుకుంది. అనుకోకుండా కొన్ని తగులుకుంటాయి కొన్ని పాపాలు. మనకు సంబంధం లేదు నువ్వు అనుకుంటావు, మనం జడ్జీలు కాదు, మనకు సంబంధం లేదు మనకుండా సరిపోదు. మన హృదయాన్ని మనం నచ్చ చెప్పుకున్న పరిశుద్ధాత్మ దేవుడు నీలో నేను హెచ్చరిస్తూ ఉంటాడో నీకు ప్రమాదం జరగబోతుందో అని. ఇది నాకేం కాదులే, నాకు సంబంధం లేదు నువ్వు అనుకుంటావు. సంబంధం ఉన్నది. దొంగడు మాత్రమే దొంగడు కాదండి, దొంగకు సహకరించడం కూడా దొంగడే, గుర్తుపెట్టుకోండి. కనుక ఇప్పుడు చెప్పబడి ఈ శరీర కార్యాలు ఏదైనా మీకు తెలియకుండా ఒకవేళ తగులుకొని ఉంటే మీ హృదయాన్ని చెక్ చేసుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో వాటి నుండి విడుదల పొంది మీరు ఆత్మలో ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏంటి ఆత్మఫలములు అనగా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, హాస్య నిగ్రహము. ఇవి కూడా కొద్ది గుర్తుపెట్టుకోండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఉండకూడని ఏంటో దేవుడు చెప్పాడు, ఉండవలసిన ఏంటో దేవుడు చెప్పాడు. కాబట్టి ఉండకూడని మీలో ఉండకుండా శరీర కార్యాల్లో ఉండకూడదు ఏదైనా ఉంటే వాటి మొత్తాన్ని విడిచిపెట్టండి. ఇది ఆత్మ కార్యాలు చూసి ఇవన్నీ కూడా మీలో ఉండటానికి, మీ హృదయంలో ఉండటానికి మీరు
ప్రయత్నించిన ఎడల దేవుడు అంటున్నాడు, నా మాట మీ యందు నిలిచి ఉంటే మీరు ఫలించుదురు అని వాగ్దానం చేసిన దేవుడు మిమ్మల్ని ఫలింపు చేసి ఆశీర్వదించి దీవించి ఆయనకు మహిమకరంగా మీకు, మీ సంఘమునకు, మీ కుటుంబానికి, మీ దేశానికి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని ఉంచాలని ఒక దైవ సేవకుడుగా కోరుకుంటూ ఉన్నాను. దేవుడి ఈ కొద్ది మాటలు తన వెనుకల్లో దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాకరుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరములు కల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు మాట్లాడిన మాటలు, ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు ఇచ్చిన ఆత్మీయ ఆహారము, ప్రభు బిడ్డలు ఎంతో మంది ఈ ఆత్మీయ ఆహారాన్ని, వాక్యమైన ఆహారాన్ని భుజించి ఉండగా నా తండ్రి, ఎంతో రుచి కలిగిన ఆహారము ప్రభు, ద్రాక్ష వల్లిని నేను, నాలో లేకుండా మీరు ఫలించలేరు అని చెప్పిన దేవా, ద్రాక్ష వల్లిగా నా తండ్రి మీతో మా జీవితం కట్టబడి ఆశీర్వదించబడినట్లుగా, దీవించబడినట్లుగా నా యొక్క మీరును మీరు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీరు ఫలించదురు, నేను లేకుండా మీరు ఫలించలేరు అని చెప్పి ఉన్నారు దేవా. అలాగే నా తండ్రి, మరి ఆత్మ ఫలములు మా జీవితంలో మేము కలిగి ఉండి, అనగా మీ వాక్యం మా హృదయంలో కలిగి ఉండి, మీ ద్వారా బిడ్డలు ఫలించబట్లకు, ఆశీర్వదించబట్లకు కృప చూపించమని ఈ మధ్యాహ్నకాల సమయంలో వాక్యమైన ఈ లైవ్ ప్రోగ్రాం చూసిన ప్రతి బిడ్డలను, వారి కుటుంబాలను మీ కృపలో వర్తిలో చేయమని, వాక్యమునకు వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు దయచేయమని, ఫలించినట్టుగా మీ కృపను అనుగ్రహించమని ఈ మధ్యాహ్నకాల దీవెంతూ మమ్మలను, బిడ్డలను అందరినీ మీరు దీవించమని యేసయ్య పుణ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుగాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తం పరలోకమున నెరవేర్చున్నట్లే భూమి మీద నెరవేరును కాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మీకు క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము, మమ్మల్ని శోధంలోకి తేక కీడును తగ్గించము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరం మీ వైనాం తండ్రి. ఆమేన్. దేవాలకించుము మా ప్రార్థన, దీవెనాలిడుము దీనులా రక్షక, కావుమా మమ్ములను కావుమా. దేవాలకించుము మా ప్రార్థన. ఆమేన్. మన తండ్రి యొక్క పరమ ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, భద్రత, కాపుదల ఇప్పుడు నిత్యము నిరంతరము ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షించిన ప్రతి బిడ్డకు, కుటుంబానికి సదా తోడే దీవించి నడిపించునుగాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.